దేవుని మందులు అర్పించిన అర్పణలో ఒక శ్రేష్టమైన భాగం. ఏ భాగం అండి? చెప్పాలి. ఏ భాగం చెప్పాలి? ఏ భాగం? అర్పణలో ఒక శ్రేష్టమైన భాగమును యాజకుడైన అహరోనుకు అతని సంతతి వారికి దేవుడు దయచేశాడంట. దేని బట్టి వాళ్ళకి దయచేశారంటే అభిషేకించబడిన అహరోనుకు, అభిషేకించబడిన అతని సంతతి వారికి దేవుడు దయచేశాడంట. దేవుని మందిలో ఒక శ్రేష్టమైన భాగం, ఒక శ్రేష్టమైన వంతు వారికి అనుగ్రహించబడిన గల కారణాలు ఏంటంటే వాళ్ళు అభిషేకించబడిన వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వాళ్ళ నాన్న అభిషేకించబడినవాడు కనుక దేవుడు వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు. మా నాన్న మీద అభిషేకం ఉంది కాబట్టి, మా నాన్న మీద అభిషేకం ఉంది కాబట్టి నాకు కూడా వంతిమంటే ఎవరు? ఆ తండ్రి అభిషేకాన్ని బట్టి తండ్రికి, అభిషేకాన్ని బట్టి సంతతికి. చాలామంది అనుకుంటారు మా నాన్న రక్షించబడ్డాడు కనుక మనం కూడా వెళ్ళిపోతాం. నాకు ఒక సహోదరి తెలుసు, చెన్నైలో ఉన్నప్పుడు నిరీక్షణలో కూడా తెలుసు, ఒక అక్క ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళ నాన్నగారు చెప్తుండేవాళ్ళు అంట, నాన్న ప్రభు నమ్ముకో, నాన్న ప్రభు నమ్ముకోండి, ఇప్పుడు నేను నీకు వండి పెడుతున్నాను, ఒకవేళ ప్రభు రాకడ వస్తే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు విడువబడిపోతావు, కనీసం నీకు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, అందుకొరకు ప్రభు నమ్ముకున్నా అన్న అంటే వాళ్ళ నాన్న అనేవాడంట, నువ్వు పరలోకానికి పోయేటప్పుడు నీ కాళ్ళు పట్టుకుని వస్తానండి. అర్థమైందండి? కాళ్ళు పట్టుకొచ్చి అక్కడేం చేస్తావు నాన్న అంటే పరలోకాన్ని ఊడ్చుకుంటూ ఉంటాను లేమ్మా అనేవాడంట. తల్లి అనేదంటే పరలోకంలో చెత్త ఉండదు ఊడవడానికి, అంత బాధ ఎందుకు నాన్న, ప్రభు నమ్ముకుంటే ఏంటండి సమృద్ధి అయిన ప్రవేశం పరలోకానికి మనకు కలుగుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. అభిషేకమును బట్టి శ్రేష్టమైన భాగం. అహరోను లేవి గోత్రానికి చెందినవాడు. అన్ని గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు, అన్ని గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. లేవి గోత్రానికి స్వాస్థ్యం లేదు, అన్ని గోత్రాలకి స్వాస్థ్యం ఇచ్చారు, లేవి గోత్రానికి స్వాస్థ్యం లేదు. లేవి గోత్రం అంటారు, అయ్యా మాకెందుకు స్వాస్థ్యం లేదంటే నేనే మీ స్వాస్థ్యాన్ని. ఆమెను చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నేను మిమ్మల్ని అభిషేకించాను కనుక, మీరు నా యాజకులు కనుక, మీరు నాకు పరిచర్య చేసేవాళ్ళు కనుక, మీరు నాకు సేవ చేసేవాళ్ళు కనుక, అందరికి ఇచ్చే భాగాలన్నిటికన్నా మీకు శ్రేష్టమైన వంతును, శ్రేష్టమైన భాగాన్ని నేను మీకు ఇస్తాను. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, నా ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటి, దేవుడు ఎందుకు నా హృదయ వాంఛన. చాలామందికి హృదయ వాంఛలు చాలా ఉంటాయి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇల్లు కట్టాలి, స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మా అమ్మాయిని కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూసి 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 పాపం ఇప్పుడు అమ్మాయికి 50 ఏళ్ళు వచ్చింది, కలెక్టర్ రాలా, ఈ అమ్మాయికి పెళ్ళి కాల. ఇప్పుడు అమ్మాయి ఉంటుంది కనీసం కండక్టర్ నాన్న చూడమ్మా, కలెక్టర్ దొరకకపోతే వయసు 50 ఏళ్ళు అయింది, మొహం ముడతబడిందమ్మా, ఇంకెప్పుడమ్మా నాకు పెళ్ళి అని అంటుంటే, లేదు వస్తాడు కలెక్టర్ వస్తాడని ఇంకా కనిపెడుతున్నారు అనమాట. ఎందుకమ్మా ఆ పిల్లని అట్లా ఇబ్బంది పెడతావు, పెళ్లి చేసుకుంటాను అంటుంది కదా, మరి పెళ్లి చేయకపోయావంటే వంటది ఏంటండి, లేదు ఖచ్చితంగా కలెక్టర్. ఇది నా హృదయ వాంఛ, దేవుడు నా హృదయ వాంఛను తెరుస్తాడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. అబ్రహాముకి 100 ఏళ్ళు ఉన్నప్పుడు పిల్లల్ని ఇచ్చాడు కదంటే, అట్టని మీ అమ్మాయికి 100 ఏళ్ళు వచ్చేదా కూర్చోబెట్టుకుంటాం? 100 ఏళ్ళు ఎవరు చేసుకుంటారమ్మా అని నేనంటే, కొందరి హృదయ వాంఛ తీరట్లేదు. ఎందుకు తీరట్లేదు హృదయ వాంఛ అంటే, దేవుని బిడ్డలారా, ప్రభు మనందరూ ఒక్కొక్క పని కోసం నిర్ణయించాడు, నియమించాడు. ఆయన నన్ను దేనికోసం ఏర్పరచుకున్నాడు, నా పట్ల ఆయన సంకల్పం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటని గుర్తించి ఆయన నియమించిన పనిలో, ఆయన నిర్ణయించిన పనిని మనం జరిగిస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు ఆ మార్గాలో నీవు అడగకపోయినను నీ అక్కర్లన్నీ ప్రభు తీరుస్తాడు. చెప్పలు కొడతాం అందరూ గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. ఈరోజు చాలామంది చేయవలసిన పనిని చేయట్లేదు, చేయకూడని పనులు చేస్తున్నారు. అహరోనుకు, లేకపోతే అభిషేకించబడిన అహరోనుకు, అభిషేకించబడిన తన సంతతికి దేవుడు శ్రేష్టమైన భాగం ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు యాజకత్వాన్ని జరిగిస్తున్నారు. వాళ్ళ పిలుపు ఏంటో వాళ్ళకు తెలుసు, వాళ్ళకి ఇవ్వబడిన యాజకత్వం ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్కడ నిలబడాలో తెలుసు, వాళ్ళు ఏమి ధరించుకోవాలో వాళ్ళకు తెలుసు, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఎలా ప్రార్థించాలో వాళ్ళకి తెలుసు. ఆ మార్గాలు వాళ్ళు సాగిపోతున్నప్పుడు మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే అందరికంటే శ్రేష్టమైన భాగాన్ని దేవుడు వీళ్ళకి ప్రసాదిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, నిన్న ఒక పని కోసం ప్రభు అభిషేకించాడు. ఈరోజు నన్ను దేవుడు ఎందుకు అభిషేకించి ఇక్కడ తీసుకొచ్చాడంటే మీ అందరిని కూర్చోబెట్టి, అర్థమైందండి, మీ అందరికీ కబుర్లు చెప్పడానికి కాదు. బాగున్నారమ్మా,
ఎలా ఉన్నారు, పళ్ళు దోమారమ్మా అని కబుర్లు చెప్పడానికి పిలిచారు నన్ను. ఎట్లున్నారమ్మా? ఇవి కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కోసం దేవుడు నన్ను అభిషేకించాడు. సో నేను వచ్చి ఆ పని చేసి నేను వెళ్తాను. అమ్మా పంటలన్నీ బాగా పండుతున్నాయమ్మా. ప్రైజ్ ది లార్డ్. బెలూం గుహకి వెళ్ళారమ్మా. రేపు పోదాం అనుకుంటారు పాస్టర్ గారు, నేను కూడా వస్తానమ్మా. మనం అందరూ అక్కడ సెల్ఫీలు దిగుదాము. దీని కొరకు నేను రాలా. నేను వచ్చింది ఎందుకు? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అది మనల్ని దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? ప్రభు ఎందుకు నేను ఈ సంఘములో ప్రభు ఉంచాడు? ఎందుకోసం నేను ప్రభు ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? అది నువ్వు గ్రహించి చేయవలసిన పనిని చెయ్యాలి. చేయకూడని పనిలో నువ్వు తలపెట్టకూడదు. ఎవరు అంటుంటారు కదండి, కుక్క పెత్తన గాడిద కింద అంటూ ఉంటారు లోకంలో ఒక సామెత. కుక్క పని ఏంటండి, రాత్రి మేలుకొని ఉండి బౌ 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 అని అరిచింది అనుకోండి, అయ్యగారు వెంటనే లేచి వచ్చి కెమెరాల్లో చూడడమో తలుపు తీసుకొని బయటకు రావడం. కుక్క ఎప్పుడు మరుగుతుంటుంది. అందుకే కుక్క అంటే పాప యజమానుడికి ఇష్టం అనమాట. యజమానుడు ఇంటికి రాగానే కుక్క పరిగెత్తుకుంటూ వస్తాయి. అంటే కుక్కలు కూడా మంచి మంచి పేర్లు పెడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళానండి. ఆ కుక్క నా మీదకి అట్లా మీదకి వస్తుంది. నేను భయపడిపోతుంటే వాళ్ళ అమ్మంట జాయ్, అబ్రామ్ అంకుల్ జాయ్. ఏది కుక్కకి నేను అంకుల్ అంటాడు. ఎవరో జాయ్ ఎవరో అని చూస్తాను. కుక్క దాని పేరు జాయ్ అంట, దానికి నేను అంకుల్ అంటాను. ప్రైజ్ ది లార్డ్. అది కుక్క, దానికి పేరు జాయ్ అని పెట్టారండి. మరి దాన్ని నేను అంకుల్ అంటాను. ప్రేమైన వారలారా, విశ్వాసయాత్రలో సాగిపోతున్న మన జీవితాల్లో మనం ఏం చేయాలి? ప్రభు మనకేం నిర్ణయించాడు, ఏ పనిని నియమించాడు, ఆ పని చేయాలి. ఏది చేయకూడదో ఆ పనిని మనం చేయకుండా ఉండాలి. ఈరోజు కొంతమంది ఏంటంటే కుక్క పెత్తన గాడిదకి అన్నట్టు ఆయన ఉన్నాడండి. ఇంటికి రావగానే ఆ కుక్క వచ్చేసి అట్లా ఒళ్ళో కూర్చుండిపోతుంటుంది. సో అతనికి సంతోషం. గాడిద బయట ఉండి చూస్తూ ఉంటుందంట. గాడిద చూస్తూ ఉంటుంది. చూసావా? ఒకరోజు అడిగిందంట కుక్కని, కుక్క జాయ్ కుక్క, నీవంటే అంత ప్రేమ ఆయనకి, నన్ను చూస్తని చెదరించుకుంటాడంటే. ఈ కుక్క కూడా రోజు నిద్రలేసి అరిసి ఓపిక లేక ఓ రోజు రెస్ట్ తీసుకుందామని ఈ కుక్క అనిందంట. ఈ జాయ్ కుక్క చెప్పిందంట, ఏం లేదమ్మా, నేను రాత్రంతా మొరుగుతూ ఉంటాను, అందుకే నేనంటే ఆయనకి ఇష్టం. మరి నన్నేం చేయమంటావు? నీవు కూడా ఈ రాత్రి నా డ్యూటీ నువ్వు తీసుకొని నీవు అరుస్తూ ఉండు, నేను పడుకుంటానని. కుక్క పడుకునిందంట. రాత్రంతా అరుస్తుందంట గాడిద. గాడిద ఎట్ట అరుస్తుందో తెలుసు కదండి. అయ్యగారికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకొచ్చి చితకబాదాడట. అప్పుడు ఆ గాడిద అంటుందంట, ఆ కుక్క మొరుగుతేమో నీకు సంతోషంగా ఉంటుంది, నేను మొరుగుతే ఎందుకు నీకు అంత బాధ అని అంటే, కుక్క పెత్తనం గాడిద చేయకూడదు, దాని మొరిగే పని నీది మోసే పని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొరిగే నీకే పని ఇచ్చాడో అది గుర్తించు. ప్రభు మనకిచ్చిన పరిచర్య ఏంటో దాన్ని గుర్తించాలి. కుటుంబంలో స్త్రీ పాత్ర ఏంటి దాన్ని గుర్తించాలి. పురుషుని పాత్ర ఏంటో దాన్ని గుర్తించాలి. పిల్లలు మీ పాత్ర ఏంటో గుర్తించాలి. సంఘంలో యవనస్తుల పాత్ర ఏంటో అది గుర్తించాలి. వాళ్ళు స్త్రీల పాత్ర ఏంటో దాన్ని గుర్తించాలి. పురుషుల పాత్ర ఏంటో వాళ్ళు గుర్తించాలి. పెద్దల పాత్ర ఏంటో దాన్ని గుర్తించాలి. గుర్తించి చేయవలసిన పనిని చేయాలి. చేయకూడని పనిలో తల పెట్టకూడదండి. వీళ్ళందరూ అభిషేకించబడిన వాళ్ళు. వీళ్ళ పని ఏంటంటే దేవుని మందిరంలో వాళ్ళు ధూపం వేస్తారు, దేవుని సన్నిధిలో సేవ చేస్తుంటారు. వారు దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు. అందుకొరకే అర్పణలు అర్పించినప్పుడు ఒక శ్రేష్టమైన భాగం అది అభిషేకించబడిన అహరోనుకు, అతని అభిషేకించబడిన వారి సంతానానికి ఇవ్వడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్.